హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు 72 వెయిట్ లాస్ ఛాలెంజ్ లో డే 9 అండి. డే 9 వచ్చేసి నేను ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం ఫుడ్ తీసుకుంటున్నామని చూసేద్దాము. నేను చెప్పాను కదా వెయిట్ అప్పుడప్పుడు మధ్యలో అప్డేట్ చేస్తానని. ఈ రోజు డే 9 కదా. మన లాస్ట్ డే 6 డే 7 వెయిట్ అప్డేట్ చేశాను. డే 6 అనుకుంటా అప్డేట్ చేశాను. డే 7 డే 8 వెయిట్ అప్డేట్ చేయాల. ఈ రోజు మళ్ళీ నేను డే 9 వెయిట్ అప్డేట్ చేస్తాను అనమాట, ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి అని. మీకు వచ్చేసి నేను లాస్ట్ వెయిట్ చూపించాను కదా ఎంత ఉన్నాను అంటే ఎగ్జాక్ట్ 82 ఉన్నాను అండి. అలాగే ఇప్పుడు ఈ రోజు వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి అనేది ఇప్పుడు నేను చూసేద్దాం రండి. వెయిట్ అప్డేట్, వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి, తగ్గానా పెరిగానా లేదా కాన్స్టెంట్ గా ఉన్నామా అన్నది. ఫ్రెండ్స్ ఈ రోజు వెయిట్ వచ్చేసి 81.25 ఫ్రెండ్స్. మీకు నేను లాస్ట్ వెయిట్ చూపించాను కదా, లాస్ట్ వెయిట్ వచ్చేసి 82 ఉన్నాను ఎగ్జాక్ట్. ఈ రోజు వచ్చేసి 81.25 మాట. అంటే మొన్నటికి ఇప్పటికి నేను 750 గ్రామ్స్ అనేది వెయిట్ రెడ్యూస్ అనమాట 3 days లో. సో చూడండి ఈరోజు డే 9 మాట. డే 9 వచ్చేసి 81.25. ఫ్రెండ్స్ చూసారు కదా వెయిట్ ఎంత ఉన్నాను అంటే 81.25 అండి. అంటే నేను మొన్న లాస్ట్ టైం అప్డేట్ చేసిన వెయిట్ కి ఇప్పటికి ఎంత తగ్గాను అంటే 750 గ్రామ్స్ అనేది తగ్గానండి. మొన్న వచ్చేసి 82 ఉన్నా. ఈ రోజు డే 9 వచ్చేసి ఎంత ఉన్నాను అంటే 81.25 మాట. అంటే నేను ఓవరాల్ గా 750 గ్రామ్స్ అనేది వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యనమాట. చాలా బాగా వెయిట్ అనేది నేను రెడ్యూస్ అయ్యాను. అలాగే ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నా హెల్దీ బ్రేక్ఫాస్ట్, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ వెళ్ళితే ఏంటి కూడా చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను రండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను నేను, అన్ని కవర్ అయ్యేలాగా. అంటే ప్రోటీన్, ఫైబర్, నట్స్, సీడ్స్, విటమిన్స్ అన్ని ఉండేలాగా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఏంటి అంటే బాదం అండి. 5 నానబెట్టిన 5 బాదమ్స్, 2 వాల్నట్స్, అలాగే 3 పిస్తా అన్నమాట. వీటితో పాటు నట్స్, ఫస్ట్ నట్స్ తింటా. నట్స్ తో పాటు ఈరోజు ఫైబర్ వచ్చేసి కీరా అండి. సో హాఫ్ స్లైస్ కీరా తింటున్నాను. సో కీరా, అలాగే ప్రోటీన్ వచ్చేసి ఇవి బీన్స్ అండి. చిన్న బీన్స్ ఉంటాయి కదా, ఇవి ఇంగ్లీష్ లో నాకు అసలు ఏమంటారు ఎగ్జాక్ట్ గా తెలియదు. బీన్స్ మాట. ఇవి లైట్ గా నానబెట్టి ఉడకబెట్టానండి. లైట్ గా సాల్ట్ అంటే చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేసి ఉడకబెట్టానమాట మెత్తగా. సో నాకు మెత్తగా ఉంటే ఇష్టం, అందుకు ఇంత మెత్తగా ఉడకబెట్టుకున్నాను. అంటే మాకు డాగీస్ ఉన్నాయి కదా, అవి కూడా తింటాయి, అందుకు నేను మెత్తగా ఉడకబెడతాను అనమాట. అందరికి ఇష్టం ఇలా మెత్తగా, అందుకు ఇలా పించ్ ఆఫ్ సాల్ట్ వేసి బీన్స్ అయితే ఉడకబెట్టానమాట. ప్రోటీన్ మాట ఇది. అలాగే ఈరోజు ఫ్రూట్ వచ్చేసి దానిమ్మకాయ అండి. మోస్ట్లీ నేను దానిమ్మకాయ తీసుకున్నానండి ఫ్రూట్ వచ్చేసి ఎప్పుడు కూడా. ఇది వచ్చేసి నా హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. అలాగే నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుని అదంతా వెయిట్ అప్డేట్ చూసుకున్నాక నేను సబ్జా వాటర్ తాగుతానండి. 1/2 లీటర్ సబ్జా వాటర్ తాగుతాను 6 o'clock కి. అలాగే 8 o'clock బ్రేక్ఫాస్ట్ తీసుకుంటా. అలాగే 10 o'clock గ్రీన్ టీ తాగుతానండి. అలాగే మళ్ళీ 12 o'clock కి 1/2 లీటర్ చియా సీడ్స్ వాటర్ తాగుతాను. అలాగే 1 o'clock కి నా లంచ్ మాట. లంచ్ ఏంటి అని చూద్దాం ఇప్పుడు. లంచ్ వచ్చేసి నేను రైస్ అది ఏం తీసుకోవట్లేదండి. ఈ రోజు వచ్చేసి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాను. ఇది వచ్చేసి పన్నీర్ అండి. ఎయిర్ ఫ్రైర్ లో పన్నీర్ చేసాము. పన్నీర్ టిక్కా అన్నమాట. ప్లెయిన్ పన్నీర్ టిక్కా, ఆనియన్స్, క్యాప్సికమ్ అవేమి నాకు ఇష్టం ఉండవు, అందుకు అవేం తీసుకోవట్లేదు. సో పన్నీర్ టిక్కా నాకు ఇలా పీసెస్ కింద తింటేనే ఇష్టం అన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్ గా కుక్ అయిందో. సో ఎయిర్ ఫ్రై లో చేసాను, వితౌట్ ఆయిల్ చేసామండి. జస్ట్ నెయ్యి స్ప్రే చేసామంట, ఆయిల్ కాకుండా. సో పన్నీర్ టిక్కా ఒక కప్పు. అలాగే చోయా చంక్స్ అండి, అదే మిల్ మేకర్ ఉంటుంది కదా, మిల్ మేకర్ కూడా ఎయిర్ ఫ్రై లో చేసామాట. సో మిల్ మేకర్. అలాగే లెమన్ అండి. లెమన్ వేసుకుంటే తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ ఆనియన్స్ అవి ఏమి వేసుకోవట్లేదు. సో ఇదైతే నా ఆఫ్టర్నూన్ లంచ్. ఇంకా దాంతోపాటు సలాడ్ అండి. పెరుగు అనేది ప్రోబయోటిక్స్ అండి, అందుకు నేను పెరుగు కూడా కప్ తీసుకుంటాను అనమాట. చాలా మంచిది, హెల్త్ కి తీసుకోవాలి. ఈ పెరుగులో ఏంటి అంటే నేను ఆనియన్స్, మిర్చి, కీరా, క్యారెట్, అవన్నీ కొత్తిమీర అవన్నీ వేసి కలిపాను అనమాట పెరుగు మాట. సాల్ట్ వేయలేదండి, ఇదే వేసుకుని వెజిటబుల్స్ వేసుకుని సలాడ్ కింద చేసుకున్న పెరుగు సలాడ్ మాట. చాలా బాగుంటుందండి. ఇది వచ్చి నా ఆఫ్టర్నూన్ 1 o'clock లంచ్ అండి. అలాగే నేను 3 o'clock వచ్చేసి బార్లీ వాటర్ తాగుతానండి. బార్లీ వాటర్. అలాగే 4 o'clock అయితే గ్రీన్ టీ తాగి నా డే అనేది కంప్లీట్ చేసేస్తాను అనమాట ఫుడ్ ఇంకా. సో ఇదా అండి నా ఫుడ్ మెనూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. Bye bye.